యంగ్ టైగర్ ఎన్టీఆర్ని ఇక మీదట ఎవరు అలా పిలవకూడదు. ఎవరికి తనను ముద్దుగా పిలవాలనిపించినా మ్యాన్ ఆఫ్ మాసెస్ అనాల్సిందే. అది నిజం కూడా. అంటే మాస్ మహారాజాకి దగ్గరగా ఉన్న ట్యాగ్ లైన్ రవితేజ కొంపముంచబోతుందా? మొన్న రామ్ చరణ్ తన బిరుదు మార్చుకున్నాడు. ప్రభాస్ రెబల్ స్టార్ అయ్యాడు. బన్నీని ఐకాన్ గా సుకుమార్ మార్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తలరాత మార్చకుండానే కొరటాల శివ తన ట్యాగ్ ని మార్చేశాడా? టేక్ ఎ లుక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ని ఇక నుంచి యంగ్ టైగర్ అంటే కుదరదు. ఎందుకంటే దేవర గ్లింప్స్తోనే తన పేరు మారిపోయింది. ఇక నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనాల్సిందే. అదే అనౌన్స్మెంట్ గ్లింప్స్లో కనిపించింది. టాలీవుడ్లో ఈ మధ్య హీరోల ట్యాగ్ లైన్స్ మారిపోతున్నాయి. పుష్ప మూవీ విడుదలకు ముందు బన్నీకి కూడా ఇలానే బిరుదు మార్పు జరిగింది. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు. అలానే అంతకుముందు యంగ్ రెబల్ స్టార్ అనిపించుకున్న ప్రభాస్ రెబల్ స్టార్గా మారిపోయాడు. ఇలానే ఇక నుంచి రామ్ చరణ్ కూడా మెగా పవర్ స్టార్ కాదు, అది ఒకప్పటి బిరుదు. ఇక నుంచి తాను గ్లోబల్ స్టార్. RRRతో గ్లోబల్గా గుర్తింపు తగ్గింది కాబట్టే గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ విషయంలో మహేష్ బాబు మాత్రం అందరికంటే ముందు తన బిరుదు మార్చేసుకున్నాడు. ఒకప్పుడు తనని రాజకుమారుడు, ప్రిన్స్ అనేవాళ్ళు. గత కొన్నేళ్లుగా మాత్రం మహేష్ బాబుని సూపర్ స్టార్ అంటున్నారు. అలానే ఇప్పుడు తారక్ బిరుదు కూడా యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా మారింది. మాస్ మహారాజా బిరుదుకి దగ్గరగా ఉన్నా కానీ ఈ మార్పుతో రవితేజకు వచ్చిన ఇబ్బంది ఏం లేదనే జోకులు కూడా పేలుతున్నాయి.